అన్న మనోడు ఎక్కడ ఉన్నాడు అన్న? అన్న ఒకసారి ఫోన్ చేయన్న, వీళ్ళు అడుగుతారు 10 అవుతుంది ఆల్రెడీ. स्वागतं सुस्वागतं घनस्वागतं सुमस्वागतं सुस्वागतं घनस्वागतं सुमस्वागतं पुंगवुలకు స్వాగతం స్వాగతం కన్యకమనులకు స్వాగతం 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 దైవ ప్రజలకు స్వాగతం 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 పిలి వేడుకలకు సుమస్వాగతం शुभ स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं सुमस्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं सुमस्वागतं దేవుని వరము ఆయన పిలుపే తీయని స్వరము ఈ జీవితము దేవుని వరము ఆయన పిలుపే తీయని స్వరము ఆలించు వారికి పదమున నిరతం నడిపించిన నా దేవా
స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం. భారతవనిలో క్రిస్తు శిష్యులుగా దేవదూడలుగా క్లారెట్ తనయలు అడుగడుగున జ్ఞాపకం చేస్తున్న జూబిలీ గోల్డెన్ జూబిలీ దివ్యనాథుని ప్రాణనాథుని గరతిలో ధరించి ఈ రాజ్యములో ప్రసరింప చేసిన పుణ్య వేళ ఇది జూబిలీ గోల్డెన్ జూబిలీ. హారతి 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 దేవా హారతి 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 దేవా హారతి పుష్పారతి దీపారతి ధూపారతి హారతి 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 హారతి. క్రిస్తు శిష్యులుగా దేవదూడలుగా క్లారెట్ తనయలు అడుగడుగున జ్ఞాపకం చేస్తున్న జూబిలీ గోల్డెన్ జూబిలీ దివ్యనాథుని ప్రాణనాథుని గర్భిలో ధరించి ఈ రాజ్యములో ప్రసరింప చేసిన పుణ్య వేళ ఇది జూబిలీ గోల్డెన్ జూబిలీ. శుభాకాంక్షలతో కరతాళదులతో మేమందరము పాడుచున్నాము మంగళ గీతములు. శుభాకాంక్షలతో కరతాళదులతో మేమందరము పాడుచున్నాము మంగళ గీతములు. చేరిన రోజులే అపోస్తుల వాలే ప్రసరింప చేసెను ప్రేమ కిరణాలు. పిలుపుని విని మేల్కొన్నారు అమ్మ యొక్క కనబిడ్డలుగా శ్రీసభలో ఏకమై సంఘాన్ని నడిపించుటకై. క్రీస్తు నీవే మాద చూపరి భారతమందా ఎదుగుడకై దారి చూపితిరి. కూడా ఒక సితారలా అనేక మందికి ప్రభు స్వరం ధ్వనింపజేయాలని ఫాతిమా అనగా అరబిరం ప్రభుల్లో ఎదుగుటకు సహాయపడాలని వారి కొరకు ప్రార్థించుదాం. సిస్టర్ మరియమ్మ కాకుమాను. ఈజిప్టు సాంప్రదాయంలో మరియా అనగా సముద్ర బిందువు. లతీను తర్జుమాలో స్టిల్లా మారీస్ అనగా ఆంగ్లంలో స్టార్ ఆఫ్ ద సీ. ఇంతవరకు సత్యోపదేశ పరిచర్యలో ఒక బిందువుగా సముద్రం వంటి మన సభను ప్రభావితం చేసిన మన సిస్టర్ మరియమ్మ ఇకపై సిస్టర్ క్రిస్టీనా కందుల. గ్రీకు భాషలో క్రిస్టీనా అనగా క్రీస్తును అనుసరించు స్త్రీ అని అర్థం. ఇది క్రైస్తవ శిష్యరికపు లక్షణములకు ఆనవాలు. క్రీస్తుని ప్రియమైన సేవకిగా ఇంతవరకు క్రీస్తు అడుగులలో నడియాడిన మన సిస్టర్ క్రిస్టీనా ఇకపై కూడా మనము క్రీస్తు మార్గంలో నడిచేలా మనల్ని ప్రేరేపించాలని వీరి కొరకు ప్రార్థించుదాం. సిస్టర్ మరియ కిరీటం అర్లగడ్డ.
కిరీటము అనగా శిరోమకుటము లేదా శిరోలంకారము. ఇంతవరకు ప్రభువు విశ్వాసమును తన అందమైన శిరస్థానం కన్నులతో ఏకమై ఆనంద అలల వలె పరవశించు హృదయాలతో సంతోష కెరటాల వలె ఎగిసిపడు నేడు మనందరితో కలిసి వారి మఠవాస జీవిత స్వర్ణోత్సవమును కొనియాడుచున్నారు. మనల్నందరినీ ఆహ్వానించి ఉన్నారు. కాబట్టి ఈ 7గురికి సప్తవరాలు లాంటి వాళ్ళు అన్నమ్మ గారి సత్యోపదేశ అన్నమ్మ గారి సభకు కన్యకామణులై నేడు ఆకాశంలో ప్రకాశించు నక్షత్రాల వలె వారు ఈనాడు ప్రకాశిస్తూ ఈ బలి పూజను సమర్పించుతున్నారు. కనుక ఇది దేవుని వైపే చూస్తూ ఈ నీటిలో ఈ లోకములో మునిగిపోకుండా ఉపోద్ఘాతం వారి గురించి విని ఉన్నారు. మరి ఒకసారి వారి పేర్లను ఉచ్చరిస్తూ గోపు జసింత గారికి, మకర నక్షత్రం గారికి, ఏరవ ఫాతిమా గారికి, వట్టి జోస్ఫీన గారికి చప్పట్లు కొట్టి ఘనపరచుదాము. 2024 తంతి ఈ మఠాన్ని స్థాపించిన పాస్కాలి గారు మరణించి 100 సంవత్సరాలు గడిచిన ఈ సందర్భంలో వారు ప్రారంభించిన ఈ సభ అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు 7గురు ఈ విధముగా దేవుని సేవలో ముందుకు పోతున్నందుకు సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపాలను ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేస్తుని ఇది నా తప్పు, ఇది నా తప్పు. వస్తుందంట, స్లోగా వస్తుందంట. స్తుతించుదాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. విశ్వసనీయుడవు ప్రభుడవైన ఓ సర్వేశ్వర, మా 7గురు సహోదరి ఎవరు నందించుతురుగాక. అన్నమ్మ గారి సత్యోపదేశ శ్రీ సభను ఆశీర్వదించుమని
వారు ప్రపంచమంతట విస్తరించి నీ స్వార్థకు సాక్ష్యం ఇచ్చినట్లు కృపచూపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హిత వత్సరమంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. ఇది ప్రభువు. పాటల పుస్తకంలో చూస్తూ కలిసి పాడుదాం ఏకకంఠంతో. ఆపద సమయములందు నేను ఎవరికి భయపడను. నన్నెన్నడు కాపాడు నా కాలము చెల్లిన పిదపా నీ సన్నిధి వసింతును. మొదటి లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. కనుక సోదరులారా, మేము పడుచున్న ఇన్ని కష్టాలలో బాధలలో కూడా మాకు మీ విశ్వాసము గురించి ఎంతయో ఓదార్పు కలుగుచున్నది. ఏలయనా ప్రభువునందలి మీ జీవితమున మీరు దృఢముగా నిలిచినచో మేము యథార్థంగా బ్రతికినట్లే. ఏలయనా మీ వలన మన దేవుని ఎదుట మేము పొందు ఆనందమునకై ఆయనకెట్లు కృతజ్ఞతలు అర్పింపగలము. ఆయన గట్టిపరుచును. మన ప్రభువు యేసు ఆయన పరిశుద్ధతలో పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవును తండ్రినగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధ విషయమై నిందారహితులగు. స్త్రీలలో ధన్యురాలు
పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 46 నుంచి 55 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 46 నుంచి 55 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏదైనా సర్వశక్తివంతుడు నా ఎడల గొప్ప కార్యములను చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనము నుండి పడదూసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. తన పితరులకు అబ్రహాములకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారము తన కనికరము బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలులకు సహాయము చేసెను. ఇది క్రీస్తుని సువిశేషము. ఇది హితవత్సరము, సఖ్యత సంవత్సరము, అనుగ్రహ కాలము. ప్రియమైన దైవ ప్రజలార, సహోదరి సహోదరులార, పునీతన్నమ్మ గారి మఠ శ్రేష్ఠురాలు ఒట్టి చెప్పమాల గారికి, అదేవిధంగా గుంటూరు హైదరాబాదు మండలాధికారిణులకు, శౌర్యులు మార్గరెట్ మేరీ, మరి ముఖ్యంగా ఇక్కడున్న సప్త వారి కన్యలు, ఈ సంవత్సరము కేవలం ఒక ఆచారము కాదు, కాకూడదు. అందరు చేస్తున్నారు, మనము చేస్తాము. 10 సంవత్సరాల జూబిలీ పండుగ బైబిల్ ప్రకారము సరైన పండుగ. పోయిన సంవత్సరమే కదా నీకు గురుపట్టం ఇచ్చిందంటే బిషప్ ద్వారా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మొత్తం క్యాన్సర్ అంతా నా గుండె నిండా వ్యాపించింది. నేను 3 నెలల కంటే ఎక్కువ బ్రతకను అని డాక్టర్ చెప్పాడంటే, సరే మంచిదే, స్వస్థత కోసం ప్రార్థించాలి, నేను కూడా ప్రార్థిస్తాను అంటే అది చేస్తున్నాను, అది చేస్తూనే ఉన్నాను. కానీ మీరు నా జూబిలీకి రావాలి. ఎందుకు? మొదటి డాక్టర్ చెప్పిన విషయం కొన్నిసార్లు పొరపాటు అయ్యే అవకాశం ఉంది. డాక్టర్లు కూడా మనుషులే కాబట్టి సెకండ్ ఒపీనియన్ అంటారు. 2వ డాక్టర్ దగ్గర దేవునికి సుసాధ్యం. 7 కూడా వాళ్ళ 50 సంవత్సరాల జీవితంలో వాళ్ళ హెచ్చు తగ్గుల్లో, ఎత్తు పల్లాలలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదని కనుక్కొని ఉంటారు. ఈరోజు వాళ్ళని ఒక్కొక్క సాక్ష్యం ఇవ్వమంటే చక్కగా ఇస్తారు. కనుక తప్పక రావాలి అంటే ఎందుకు? స్వామి, నేను గురువుగా 1 సంవత్సరం కాదు, 1 రోజు కూడా దేవుడు నాకు ఆ భాగ్యమునిచ్చినచో, అసౌభాగ్యమును కరుణించినచో నేను జూబిలీ చేసుకుంటాను. కనుక 1 సంవత్సరం నాకు ఇచ్చిన అనుగ్రహ కాలములో దేవుడు నాకు కాదు, చాలామంది గురువులు గురుత్వం తమ గొప్ప అని చాటించుకునే అవకాశం కూడా ఉన్నది. సందర్భాలు లేకపోలేదు. దేవుడు నా ద్వారా ఈ 1 సంవత్సరంలో 7 కన్యకామణులు నా ద్వారా, నాకు కాదు, నేను అయోగ్యరాలనే అని మరే మాట చెప్పినట్లు దేవుని దీనదాస్యురాలనని వారు మొదటి మాట పట్టు రోజు చెప్పిన మాట. ఈ 50 సంవత్సరాలు జీవించడంలో కష్ట నష్టాలు ఎన్నున్నాయో వాళ్ళకి తెలుసు. మనందరి జీవితాల్లో, వివాహం చేసుకున్న వారి జీవితాల్లో ఎన్ని కూడా అర్థము కాని విషయాలు దేవుడు మన జీవితాల్లో పంపిస్తూ ఉంటాడు. ఈరోజు స్వార్థలు మరియు మాత తనకు అర్థమైన విషయాలన్నిటిని గురించి నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది,
నా హృదయం దేవుని గణపరచుతున్నది. మరి ఏమాత అర్థమైన విషయాలన్నిటినీ ఆ పాటలో, బైబిల్లో ఉన్న పాటలన్నిటిలో 150 కీర్తనల కన్నా కూడా ఇది 151 కీర్తనగా ఆ బైబిల్ సారాంశం అంతా ఈ మరి ఏమాత స్తోత్ర గీతములు ఉన్నవి. మనం ఈరోజు సువార్తలు విన్నాము. కానీ మరి ఏమాత జీవితంలో కూడా అర్థము కాని విషయాలు ఉన్నాయి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అర్థము కాని విషయములను మరి ఏమాత తన మదిలో పెట్టుకొని వాటి మీద ధ్యానము చేయుచుండెను, వాటిని మననము చేయుచుండెను. నీ గుండెలో 7 బాకులు దూరును అని సిమియోను చెప్పినప్పుడు బాలయేసు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అందరూ కూడా మఠవాసుల వలె జీవించారు. ప్రజలు ఆది క్రైస్తవ సంఘం అపోస్తుల శ్రీ సభలో మనం చూస్తున్నాము. వారంతా కూడా పరిశుద్ధాత్మ వాళ్ళ మధ్యలో నడిచినట్టు, వాళ్ళు నడిపించినట్లు, వీళ్ళు కూడా ఆనందంతో పాటలు పాడినట్లు కనపడ్డది. 1000 సంవత్సరాలకి తిరుసభకి ఏ కష్టము రాలేదు, పెద్ద కష్టం. ఇక 2వ సహస్రాబ్దంలో 1100 నుంచి 2000 దాకా, మొన్న 2000 సంవత్సరాలు మనం చాలామంది అప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినాయో అప్పుడే మఠవాస జీవితం మొదలైంది. ఫ్రాన్సిస్ వారు, డొమినిక్ వారి సభలతలు, ముందు పురుషుల సభలు, గత 500-600 ఏళ్లలోనే స్త్రీల సభలు ఎన్నెన్నో వచ్చి తిరుసభ నిట్ట నిలువుగా చీలిపోయినప్పుడు దేవుడు మఠవాసులను, దైవాంకితులను పంపించాడు. కనుక ఈరోజు మనము నో ప్యారిష్ కెన్ ఫ్లరిష్ వితౌట్ రిలీజియస్ పీపుల్. ఏ విచారణ కూడా ఈనాడు చైతన్యవంతంగా, సమర్థవంతంగా పనిచేయాలి, ఈ లోకానికి సాక్ష్యం ఇవ్వాలంటే మఠవాసులు లేకుండా ఒక విచారణ ఉండటము చాలా కష్టమని నేను భావిస్తున్నాను. అది చాలామంది చెప్తున్నారు కూడా. కనుక ఈ మన సెయింట్ జోసెఫ్ విచారణలో గట్టిగా పల్లెలో ఈ విధముగా ఆవిర్భవించి తెలుగు ప్రజలకు సంక్షేపాన్ని, జపాలని, ప్రార్థనని, తర్వాత బళ్ళని, తర్వాత కాలం మారే ఉంది ఈ ప్రజలకు అవసరమైన వాటిని ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఇక్కడుకున్న వివాహ జీవితం జీవించే వాళ్ళు చాలామంది మనం అన్నమ్మగారి బడిలో చదువుకున్న వాళ్ళమే. నేను కూడా చివరికి వారి పాఠశాలలో చదువుకున్నాను. మీ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు గురువులు, బిషప్లే గారు, కొంతమంది చెడ్డవాళ్ళు కూడా అయినారు. కనుక ఈరోజు ఒకవైపు మీరు చాలా ఇంకా త్యాగపూరిత జీవితం జీవించాలి. ఈ కాలంలో మొదటి సహస్రాబ్దంలో, మొదటి 1000 సంవత్సరాలు నేను చెప్పాను, ప్రజలు మఠవాసుల వల్ల జీవించారు. 2వ సహస్రాబ్దిలో ప్రజలు అటు ఇటు గాలి తోకి వాళ్ళ జీవితం సాక్ష్యం లేకపోతే అమ్మగారులని, స్వాములని, బ్రదర్లని ఈ విధంగా పంపాడు. ఇప్పుడు 3వ సహస్రాబ్దిలో ప్రవేశించాము. ఇప్పుడు అమ్మగారులే మామూలు ప్రజల్లాగా జీవించే స్థాయికి వచ్చే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. సైతాన్ని ఈ విధంగా చొరబడి మన సాక్ష్య జీవితాన్ని చిందరవందర చేయటానికి ప్రయత్నిస్తుంది. ఇన్ని ఒడుదుడులులను తట్టుకొని ఈనాడు నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది. నేను ఎన్ని తప్పులు చేసినా, నేను ఎన్నిసార్లు పడిపోయినా ఆ దేవుడు నన్ను తిరిగి లేపాడు. నేను ప్రభువుతో నడవటం అనుకున్నాను చాలా సంవత్సరాలు, వెండి జూబిలే చేసుకున్నారు వీళ్ళు. అప్పుడు నేను ప్రభువుని అనుసరిస్తున్నానని నా గొప్పతనము, ఈగో, అహం అనేది తమను తాము ఈ కానుకల రూపంలో ప్రభువునకు సమర్పించుటకు పీఠము చెంతకు విచ్చేయుదురు. సినర్ చిహ్నము. తిరుసభ కొరకు మీరు ఏక మనసులో ఉన్నట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏకభావం కలవారుగా నుండి ఒక్క దాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. సర్వ జగత్తును నడిపిస్తున్న ఓ సర్వేశ్వర, ప్రపంచవ్యాప్తంగా తిరుసభను పాలిస్తున్న మా పాపు గారిని, పీఠాధిపతులను, మా ప్రియతమ ఓరుగల్లు పీఠ కాపరి, ఉడుమల బాలాతసులను, విశ్వాసులను ఈ సిన్నర్ చిహ్న రూపంలో మీకు అర్పిస్తున్నాం. వీరందరినీ మీ ఆధ్యాత్మిక వరములతో దీవించి వాక్యంను బోధించుటకు కావలసిన త్రికరణ శుద్ధిని
దైవ జ్ఞానమును చక్కని ఆధ్యాత్మికతను వారికి ప్రసాదించి విశ్వ శ్రీసభ సమైక్యంగా సహవాస ప్రయాణం చేస్తూ మేమంతా ఐకమత్యంతో కలిసిమెలిసి ఏకం చేసిన దేవా, మా సభ వ్యవస్థాపకులు దైవ సేవకులు ఫాదర్ సిల్వియో పస్వాలి గారిని శతవసంతాల మీకు సమర్పిస్తున్నాము. మా సభ శ్రీ సభలో ఆధ్యాత్మిక సువార్త స్వర్ణ జూబిలీ మఠకన్యల కొరకు అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయం చిన్న 50 దివ్యుల రూపంలో మీకు సమర్పిస్తున్నాము. అనుభూతిని మాకు ప్రసాదించమని, అదేవిధంగా ఈ పవిత్ర దివ్య బలి పూజలో స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్న మఠకన్యల కుటుంబంలో మరణించిన వారి ఆత్మలను మీకు సమర్పిస్తున్నట్టు మగ్ధలేనాకి నిత్య విశ్రాంతిని దయచేయమని అందరూ చీల్చుకొని ధనులను తీసుకొని నన్ను కొని పోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. కృపాబాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. కృపాబాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొని పోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని ధనులను తీసుకొని నన్ను కొని పోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని యేసయ్యా, నిన్ను చూడాలని
సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, మా సప్త సహోదరీమణులు ఈనాడు తాను నూతనీకరించి ధ్రువపరచు శ్రీయార్పణను మా బలి అర్పణముతో పాటు స్వీకరింపు. 10 సంవత్సరాల పటవాస జీవితమును బట్టి నీకు వందనములు అర్పించుచు పవిత్రాత్మ శక్తి వలన మీ ప్రియతమ కుమారుని రూపమును వారు పూర్తిగా పొందినట్లు కరుణింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి కలిగి సర్వేశ్వర, తెచ్చిన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశువులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రేయస్సును నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, నీ ప్రేమందు చనిపోయిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుతును. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర
ఇప్పుడు అమ్మగారు ఒక్కొక్కరు ఎన్ని కేజీలు ఉన్నారు అన్ని కేజీల బంగారం అని అమ్మగారి సభకి ఆత్మలో ఆధ్యాత్మికతలో కనుక మీరు చేసిన సేవలను మీరు పెట్టే కష్టాలను కూడా నేను గుర్తు చేస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఒక్కొక్కరి పేరు చదివి వారి పేరుకి అర్థం చెప్పినారు. చాలా అర్థంగా ఉన్నాయి, అర్థవంతంగా జీవించారని అనుకుంటున్నాను. వెనకట ఆర్టిస్టుల పేర్లు అందరి ఇప్పుడు మొన్న ఒక బడికి పోయిన పిల్లలకి ఇంతకింతే ఫాదర్ నా పేరు డిక్కీ అంటాడు, నా పేరు చెప్పడానికి కూడా లక్కీ అంటాడు. మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు సూచనాను అని అపోస్తలుతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపని శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. వ్రతనూత్నీకరణ. మఠవాస జీవితం సమర్పణ జీవితాన్ని నిలబెట్టింది కూడా ఈ పవిత్ర వ్రతాలే. అటువంటి వ్రతాలను తిరుసభ సమక్షంలో మరలా నూతనీకరించు సమయం ఆసన్నమైనది. ప్రభువే నన్ను పిలిచారు. తిరుసభ సమక్షమున పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ కట్టుబాట్ల ప్రకారము పర్యంతము ప్రామాణికముగా అనుసరించదనని నోములను నూతనపరుచుచున్నాను. మీరు ఈ నోములను క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించగలరు. ఇతరులు తమ తమ స్థలముల యందు కూర్చుని ప్రార్థించగలరు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను,
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందమయమైన దైవాంకిత జీవిత ప్రమాణ స్వర్ణోత్సవమున మమ్ములను నీ కుమారుని దివ్య వాక్కుతో శరీర రక్తములతో పోషింపబడి వారిని యొద్దకు 50 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పటవాస యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోదురుగాక. ఈ లోకంలో వారు బాలబాలికలకు ప్రత్యేకంగా విద్యను సత్యోపదేశమును బోధించి సభకు ప్రణాళికముగా జీవించినట్లు కృపచూపుడు. మా కథోలిక సంఘమును మొత్తము ఒరిగల్లు పీఠమును నిరంతలుగా దీవించుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మన విజయిచున్న ప్రేమక సాక్షులుగా సంకేతములుగా మేము వర్ధిల్ల చేయుదురుగాక. ఈ లోకమును మీరు క్రీస్తుతో ఐక్యపరచిన సర్వేశ్వరుడు పరలోకంలో అతని యందు ఉండుటకు శాశ్వత భాగ్యమును దయచేయుదురుగాక. ఆల్ఫా ఒమేగా, ఆది అంత్యమునైన దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని మీ సంవత్సరములను, నెలలను, వారములను కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ లోకమునకు పంపెను. ఆ తల్లి మరియ మాత ఈశ్వరనోత్సవ కన్యకాపుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మీ అందరికీ అభినందనలు. ప్రత్యేకంగా బంగారు జూబిలీ కన్యకామణులకు అభినందనలు, దేవుని ఆశీర్వాదములు. వరంగల్ పీఠం తరఫున ప్రత్యేకమైన శుభాభినందనలు. మన బలి పూజ సమాప్తమైనది. పెళ్లి క్రీస్తు సేవలో జీవించండి. థ్యాంక్ యూ.
చేసుకోవాలని ఈ సమయమున మన జూబ్లియరియన్స్కు ఆ దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ మరియు మన అందరినీ ఆ దేవుని మహిమలో పరవశింప చేయడానికి మన ముందుకు వస్తున్నారు సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ చిన్నారులు. जुबिलिया कृपा की जो
ఫలింపజేసి ఆ దేవాది దేవుని కృపను మా అందరి సేవకై పరితపించెను పాస్క్వాలే పరితపించెను పాస్క్వాలే సువార్త జ్యోతి జన్మభూమికి కన్నవారికి వీడ్కోలంటూ జన్మభూమికి కన్నవారికి వీడ్కోలంటూ రక్షణ శిలువను శిరమున రాచి యేసుని వంతుగా కదిలిను అడుగో రక్షణ శిలువను పవనమూర్తి పాస్వాలి పవనమూర్తి పాస్వాలి పవనమూర్తి పాస్వాలి పవనమూర్తి పాస్వాలి పేదల సేవకు అంకితమాయెను ప్రార్థన బలముతో ముందుకు సాగెను పేదల సేవకు అంకితమాయెను ప్రార్థన బలముతో ముందుకు సాగెను గురువయ్యున్న అనురాగశీలి పాస్కాలి స్వామి ఆ పేదల పనిపాటుల పాటలలో పసిడి పూసలుగా వెలుగుంది వర్ధిల్లింది. హృదయ కుసుమాల దండ ముత్యంపు మెరుపుల దండ మరియ మాత మహిమ దండ ఆ దండే పాస్కాలి స్వామి ఆయనే మన అండ పసిడి పూసల దండ హృదయ కుసుమాల దండ పసిడి పూసల దండ హృదయ కుసుమాల దండ ఆయమ్మ జపదండ స్వర్గలోకం నుండి ఒక పొద్దు పడిపోయేనమ్మ ఆయమ్మ జపదండ స్వర్గలోకం నుండి ఒక పొద్దు పడిపోయేనమ్మ ఆయేసు దీవెనై ఆయేసు దీవెనై పసిడి పూసల దండ హృదయ కుసుమల దండ పసిడి పూసల
మారినాదే శ్రేయసు మాటగా మారినాదే పసుపులి స్వామిగా ప్రబలినాదే మన పసుపులి స్వామిగా ప్రబలినాదే మన బ్రతుకు బాటగా సాగినాదే బ్రతుకు బాటగా సాగినాదే పసిడి పూసల దండ హృదయ కుసుమల దండ పసిడి పూసల దండ హృదయ కుసుమల దండ పారిజాతపు దండ దేవస్తుతుల దండ పారిజాతపు దండ దేవస్తుతుల దండ కన్నీళ్లు తుడిచేటి దండ కలికి మరియమ్మ దండ కన్నీళ్లు తుడిచేటి దండ కలికి మరియమ్మ దండ ఈ దండ కనదండ మన అండ పాస్పాలి కొండ ఈ దండ కనదండ మన అండ పసుపాలి కొండ ఆ దండే పాస్పాలి సామి ఆయనే మన అండ ఆ దండే పసుపాలి స్వామి ఆయనే మన అండ పసిడి పూసల దండ హృదయ కుసుమల దండ పసిడి పూసల దండ హృదయ కుసుమల దండ గూడూరు గ్రామ వాస్తవ్యులైన ముడుముల జోజిరెడ్డి జత్రుతమ్మల ప్రథమ పుత్రుడుగా జన్మించి ప్రేమ సమస్తమును జయించును అని థ్యాంక్ యూ మై లార్డ్ అండ్ సిస్టర్ విలాంగిని. ఇప్పుడు మన ఆత్మీయ తండ్రి వరంగల్ పీఠాధిపతులైన శ్రీ ఉడుములపాల తండ్రి గారిని సన్మానించవలసిందిగా మదర్ చెప్పమాల గారిని మరియు మన ప్రొవిన్షియల్ సిస్టర్ షౌరీలు అండ్ సిస్టర్ మార్గరెట్ గారిని ఆహ్వానిస్తున్నాను. రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ స్వర్ణోత్సవ దినాన మన తండ్రి గారు స్వర్ణంతో అలంకరిస్తుండగా మనమందరం కూడా కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేద్దాం.
pleasure, my Lord, that you are felicitating all our golden jubilarians, especially with a golden rosary. ప్రియతమ వరంగల్ పీఠాధిపతులైన మోస్ట్ ఎవరెంట్ ఉడుమల బాల తండ్రి గారిని జూబ్లేరియన్స్ను అభినందిస్తూ మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వివరించాను కనుక భూమి మీద మనిషిగా జన్మించటం, దేవుని పోలికలో సృష్టింపబడటం గొప్ప భాగ్యం. బాప్టిజం ద్వారా మనము మరలా నూతన జన్మ పొందటం ఇంకొక సౌభాగ్యం. వాటిలో మరి ముఖ్యమైనది ఒక చెట్టే, తిరుసభ అంతా ఒక చెట్టు, కానీ రెమ్మలు కొమ్మలు ఎన్నెన్నో. ఆ రెమ్మలు కొమ్మలకి వీళ్ళు పూచిన పూలు, రంగురంగుల పూలు, సప్తవర్ణాలు పలికి మీ అందరికీ ఒక్కొక్కరికి కాదు, ఒక సభకు మాత్రమే కాదు. మనకి ఇప్పుడు అందుకే ప్రపంచమంతా వాళ్ళు పోగలుగుతున్నారు, అక్కడ సేవలు అందిస్తున్నారంటే దేవుడు తిరుసభకి దోశ, రవ్వ దోశ ఇవన్నీ చేయొచ్చు. కానీ మనం ఎవరికి కావాల్సిందో వాళ్ళకి వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఈ రకరకాల సభలు లోనికి పోయి చూస్తే ఆ పిండి మాత్రం ఒకటే. దానికి కోటింగ్ టాప్అప్ చేసి ఈ విధంగా రకరకాల సభల్లో రకరకాల పరిశుద్ధాత్మ అనుగ్రహాలు. ఏది మంచిది అని కొంతమంది, ఏది ఆరోగ్యానికి మంచిదో ఆ దోసే మనకి ప్రియమైంది దేవునికి. కనుక అన్నమ్మ గారి సభ మనకి మరీ ముఖ్యంగా ఈ నెలలో, ఈ తెలుగు నెలలో పంట అప్పుడే 100 సంవత్సరాలు దాటింది కూడా. కనుక వారిని అభినందిస్తూ ఇక్కడ కొన్ని ఇంతమంది తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, వారిని దీవించడానికి ఇంతమంది గురువులు కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. సప్త కన్యాకామనులకు శుభాభినందనలు, దేవుని ఆశీర్వాదములు. గాడ్ బ్లెస్. Thank you, my Lord. Let us all put our hands together and give a round of applause as we honor and felicitate our Superior General. The well wishes, good afternoon to all of you. On behalf of the congregation and our provincial, verse 24 affirms, "This is the day which the Lord has made. We will rejoice and be glad." Indeed, this is the day of jubilation and rejoicing as you celebrate Golden Jubilee on the occasion of celebrating 100th anniversary of our father founder, servant of God, Silvio Pasquale. I am sure our Holy Father founder, servant of God, Silvio Pasquale, is rejoicing with you and thanking the Lord for all of you in heaven. Hearty congratulations to you, my dear sisters, for the significant milestone that you have walked for the past 50 years in the religious life. Dear brothers and sisters, today and to the humanity at large, we raise our voices and thank the Lord for completing huge ecclesiastical milestone, half a century of devotion and dedication as chosen emissaries of God. My dear Jubilarians, today God is telling you, well done. In fact, Jubilee is a time for looking back and looking forward. It is indeed a thanksgiving hymn to God, a reminiscence of the past, an adventure of the present, and guiding star and hope for the future. Thanksgiving hymn to God, as we have seen in the first reading of today, and our Lordship has explained to us from the book of Leviticus chapter 25, depicts the spirit of Jubilee, for it is Jubilee and it is only for you. A Sabbath is a day of rest, a day to be with the Lord. A sabbatical year set apart for you by God to express sentiments of gratitude. My heart turns towards God on behalf of you, dear Jubilarians, for 50 long, meaningful, successful and fruitful years of religious commitment, of dedication and meaningful ministry in God's vineyard. Each of you are unique and special gift to the congregation,
to the parents, and to all the stakeholders. All these years, God's abundant grace flowed to you and from you to the people. You are a blessing to many, and we thank the Lord for everything. Jubilee, reminiscence of the past. 50 years ago, on the 6th day of January 1975, you became the brides of Christ. Today is the remembrance of those sweet moments and going back to the initial zeal and fervor on the day of your first commitment. Listening to your stories, you have a lot to recount. Remembering those initial moments and later events during these 50 years of missionary journey, success and failures, joyful achievements, sorrowful moments, sacrifices made, challenges endured, and opportunities discovered is worth noting. They were truly amazing. Today, along with you, we glorify the Lord and congratulate you for the life lived with serenity, courage, love, generosity, and availability. Jubilee, an adventure of the present. 50 years of religious consecration is truly a life of adventure, innovation, and creation. As catechists, you were instruments in the hands of God to heal bodies and souls. As headmistresses and teachers, you removed the ignorance and made them better citizens, and working in the social service sector, you empowered women to stand on their foot. Your presence in the community was great strength and support. In this 50 years of spiritual adventure, God's abiding love, powerful hand, and constant accompaniment is so visible, and you impacted thousands of lives, and today they remember and rejoice along with you. Jubilee is looking forward, and it is a guiding star and a hope for the future. Psalm 90 verse 10 reminds us our lives last 70 years, and if we are strong, 80 years. All of you, dear sisters, are very strong and actively engaged in the mission. In this grace period which God has given you, remain in God's love. When you remain in God's love, He will remain with you, and you can continue to be a guiding star like the star of Bethlehem, which showed the way to see baby Jesus to the three kings from the east. In sickness and human pain and misery, remember the words of our founder who said, "Even if I am completely blind, my room will become the vestibule of paradise." And also remember the words which he said on the occasion of the silver jubilee of his ordination. "Every day is a feast for me. Every day I receive the Lord. Is it not heaven on earth? Because I receive Him every day." So my dear sisters, every day of your life is to be thanked the Lord. God has been gracious to you, and God has bestowed on you many graces and blessings. So continue to be a blessing to others and thank the Lord forever. From today onwards, you have year ahead. You are only beginning of the 50th year of your Jubilee. As I told you, you will be thanking the Lord throughout the year and the rest of the years of your life. So I thank all of you present here, especially parents, well-wishers, my relatives, andaru చాలా సంతోషంగా అందరూ మా సిస్టర్స్ జూబిలీకి వచ్చి అందరూ కూడా ప్రార్థన చేసి దేవుని బ్లెస్సింగ్స్ కోరారు. మీ అందరి తోడి మేము దేవునికి శతకోటి వందనాలు చెప్పుకోవడానికి మాకు ఈ చక్కటి అవకాశం ప్రసాదించిన దేవునికి మీకు మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మన షెపర్డ్ హిస్ లార్డ్షిప్ బిషప్ ఉడుమల బాల he wanted to go immediately పోవాలనుకున్నారు, కానీ is patiently waiting for us and listening to us. Thank you, my Lord, for praying for all our dear sisters and all the fathers present here. You have thanked the Lord along with our sisters and along with all our
the public, the parents and the relatives of our sisters. And today our hearts are filled with gratitude for the 50 years of religious commitment, dedication and devotion of our dear sisters. Thank you, my Lord, and thank you, dear fathers and brothers and my dear sisters and all of you present here.